హాయ్ గ్యాస్, వెల్కమ్ టు ఆరోగ్యమే ఆనందం. ఈరోజు టాపిక్ ఏంటంటే 2 మిస్టేక్స్ ఇన్ ట్యూస్డే. అంటే ఈరోజు నేను చేసిన ఒక 2 తప్పులు నా డైటింగ్లో. దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఒకసారి ఈరోజు మొత్తం మంగళవారం మొత్తం నేను ఏం తిన్నానో ఒకసారి చూడండి. ఆల్రెడీ 11 అయిపోయింది. లంచ్కి నేను వెజిటేబుల్ సలాడ్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. క్యారెట్స్, ఆనియన్, క్యాబేజీ, అలాగే బీట్రూటు, టమాటా, చిల్లీ. వీటితో ఫలంగా నేను సాయంకాలమే నానబెట్టుకున్నటువంటి రాజ్మా గింజలు కూడా అన్నమాట. ఇది కూడా మిక్స్ చేసేసి వీటిలోకి నేను రెగ్యులర్గా వేసుకునే అవిసె గింజల పొడి ఒక స్పూన్, అలాగే ఇది ములకాకు పొడి, ములకాకు కారం పొడి, ఇది నువ్వుల పొడి, అలాగే కొంచెం చాట్ మసాలా, కొంచెం టేస్ట్ కోసం. సరిపోతుంది. మిక్స్ చేసేసుకుని రెడీ. లెమన్ పిండి వేస్తే అయిపోతుంది అన్నమాట. అంతే, మన లంచ్ రెడీ అయిపోయింది. హాయ్, ఇప్పుడే వాకింగ్ బయలుదేరుతున్నాను. కోకోనట్ వాటర్. 6 o'clock అయింది. ఇప్పుడు నువ్వులుండ, ఖర్జూరం, తేనెతో చేసిన నువ్వులుండ ఇది తింటున్నాను. ఇంతే. మంగళవారం నాడు నేను సింపుల్గా ఈ 3 రకాలే తిన్నాను అనమాట. తాగాను, తిన్నాను కూడా. అది ఎందుకంటే 11 గంటలకి వెజిటేబుల్ సలాడ్ తీసుకున్నాను. మళ్ళీ 4:30కి నేను వాకింగ్కి వెళ్ళే ముందు కోకోనట్ వాటర్, వెళ్ళొచ్చిన తర్వాత 6 o'clockకి ఒక నువ్వులుండ తీసుకున్నాను అనమాట. ఇంతే, ఇంకేం తీసుకోలేదు. ప్రాబ్లం ఏమైందంటే ఈరోజు మంగళవారం నాడు అది నిన్న యాక్చువల్గా 2 తప్పులు చేశానమాట. ఆ మిస్టేక్స్ వలన కడుపంతా చాలా తేడా వచ్చేసి కొంచెం రాత్రి స్టమక్ ఇబ్బంది అయింది. అది ఏ మిస్టేక్స్ ఏంటి అన్నది చెప్తాను ఫస్ట్ మీకు. ఫస్ట్ మిస్టేక్ ఏంటంటే నేను 11 గంటల వరకు ఫాస్టింగ్ ఉండి డైరెక్ట్గా వెజిటేబుల్ సలాడ్ తీసుకోవడం ఫస్ట్ మిస్టేక్. ఎందుకంటే నేను ఇంతకుముందు ఎప్పుడు పాటించేది, ప్రతి వీక్ నేను ఖచ్చితంగా జ్యూస్ ఫాస్టింగ్ ఉంటాను. కాబట్టి మంగళవారం నాడు పొద్దున్నే నేను ఏదో ఒక ఫ్రూట్స్ తీసుకుని, ఫ్రూట్స్తో కానీ లేకపోతే జ్యూస్తో కానీ, జ్యూస్ తర్వాత ఫ్రూట్స్తో కానీ అలాగా స్మూత్గా అరిగిపోయి అన్న ఉంటే తీసుకుని తర్వాత దాన్ని బ్రేక్ చేస్తాను అనమాట. యాక్చువల్గా అలాగే చేయాలి. అలా చేయలేదు నిన్న. అలా చేయలేదు ఎందుకంటే నేను ప్లాన్ చేసుకున్నది ఏంటంటే ముందు ఒక బనానా కానీ, అలాగే ఈ కర్బూజా ఫ్రూట్ కానీ ఇవి ఉన్నాయి యాక్చువల్గా ఇంట్లోని. అవి తిని నేను తర్వాత సలాడ్ తిందాం అనేది నా ప్లాన్. యాక్చువల్గా 11 గంటలకి ఫ్రూట్స్ తీసుకుని 1 గంట టైంకో సలాడ్ తినాలన్నది ముందు నేను ప్లాన్ చేసుకున్నది అన్నమాట. కానీ ఏమైందంటే అనుకోకుండా నేను 11:30 కల్లా బయటికి వెళ్ళాల్సిన పని వచ్చింది నాకు. దాంతో బయటికి వెళ్ళాల్సి వచ్చేసరికి నేను బయట నుంచి వచ్చి రెడీ అయిపోయింది కాబట్టి సలాడ్ తినేసి వెళ్ళిపోదాం అనే కంగారులో ముందు ఫ్రూట్స్ తినడం మానేసి డైరెక్ట్గా అదే టైంకి ఒక పావు గంట లేట్లో ఈ సలాడ్సే తినేసాను అనమాట.
అదొక మిస్టేకు. రెండో మిస్టేక్ ఏంటంటే రాజ్మా. ఈ రాజ్మా నేను సలాడ్‌లో తినటం ఇదే ఫస్ట్ టైం నాకు. ఇంతకుముందు ఎప్పుడు కొంచెం శనగల్ని యాడ్ చేసుకున్నాను. అలాగే ఎక్కువగా స్ప్రౌట్స్‌ని యాడ్ చేసుకుంటూ ఉంటాను. మొలకల్ని, పెసల మొలకలు కానీ ఈటిలిని. ఈటిలిని నానబెట్టుకొని ఉంచుకున్నాను. ఉడకబెట్టుకోకుండా డైరెక్ట్‌గా నానబెట్టినయే తినేసానమాట. అది కూడా చాలా బ్లెండర్ అది కూడాని. అలా చేయకూడదు యాక్చువల్‌గా. నిన్న కంగారులో వాటిని కలిపేసుకొని అలాగే తినేసాను. బయటికెళ్ళిపోయాను. బయటికెళ్ళిపోయిన తర్వాత 3:00 ఎప్పుడో ఇంటికొచ్చాను. బయటికెళ్ళి కానించి కొంచెం కడుపంతా కొంచెం చిరాకుగానే ఉంది. అరుగుదలలో ఏదో ప్రాబ్లమ్ వచ్చినట్టుగా, కొంచెం లైట్‌గా పెయిన్ వచ్చినట్టుగా అనిపిస్తుంది. ఇంక పట్టించుకోలేదు. అలాగే 4:00 వచ్చేసరికి కూడా బానే అయింది. పెద్ద ఒక్కసారి మోషన్ ఏదో అర్జెంట్ అవుతే ఎళ్ళొచ్చాను. ఒక్కసారి అయింది. ఓకే. నేను తర్వాత కొబ్బరి బొండం నీళ్ళు తాగేసి వాకింగ్ కూడా ఎళ్ళొచ్చేసాను. ఎళ్ళొచ్చేసిన తర్వాత అప్పుడు బాగా తేడా చేసిందనమాట. ఒక 3 సార్లు దాకా అంటే 4 సార్లు దాకా మోషన్ అయిపోయింది. కొంచెం లైట్‌గా పెయిన్ వచ్చింది. మరీ హెవీగా కాదు. ఏం టాబ్లెట్స్ తీసుకోలేదు. జస్ట్ అందుకనే నేనింకా ఓన్లీ ఆ నువ్వులుండతోనే ఇంక అక్కడితోనే ఆపేసి ఇంక నైట్ ఫాస్టింగ్ కంప్లీట్ చేశాననమాట. ఆ రోజంతా నిన్నంతా అలా గడిచిపోయింది. అనుకోలేదు ఎలా అవుతుందని. కానీ ఒక్కొక్కసారి అలా జరుగుతూ ఉంటాయి. అయినా కూడా నేను మళ్ళీ ఇది కంటిన్యూ చేయాలన్నదే గట్టిగా ఈరోజు కూడా అనుకుంటున్నాను. హోప్ ఈరోజు బుధవారం కాబట్టి ఈరోజు ఎలా ఉంటుందో ఏంటో కూడా చూద్దాం. ఈరోజు మార్నింగు నా వెయిట్ ఎంత ఉందో ఒకసారి ఇప్పుడు చూడండి. ఫోటో పెడుతున్నాను మీకు. చూసారు కదా! ఈరోజు మార్నింగ్ ఉన్న వెయిట్ 71.1. నిన్న యాక్చువల్‌గా 72.3 ఎంతో సరే అలా చేంజ్ ఉంది. ఆల్మోస్ట్ 1 కేజీ తగ్గింది మళ్ళీని. ఇది కూడా యాక్చువల్‌గా కావాలని చేసింది కాదు. అనుకోకుండా నేను తినాలనుకున్న ఫుడ్స్ అయన్నీ ఆ షెడ్యూల్‌లో అన్ని మార్పులొచ్చేసి నిన్న అనుకోకుండా అలా జరగటం వల్ల కొంచెం వెయిటు అనుకున్న దానికంటే ఎక్కువ తగ్గాను. బుధవారం నాడు మళ్ళీ ఫ్రూట్స్‌తో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను ఈ డేని. చూసి ఈరోజు ఎలా ఉంటుందో అన్నది కూడా నేను అప్‌కమింగ్ వీడియోలో చెప్తాను మీకు. హోప్ ఈ వీడియో మీకు బాగా నచ్చిందనుకుంటున్నాను. థ్యాంక్ యూ.